అందరికీ నమస్కారం. ఈరోజు కృత్యాలలో భాషాభివృద్ధి కృత్యంలో భాగంగా కాకి కడవ కథను డెమాన్స్ట్రేట్ చేస్తూ చెప్పాలి. అనగనగా ఒక అడవి ఉంది. అడవిలో రకరకాల పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయన్నమాట. అది ఎండాకాలం. ఎండాకాలంలో సూర్యుడు ఎలా ఉంటాడు? చాలా మండిపోతూ ఉంటాడు కదా. ఎండ వేడిగా వస్తుంది కదా. సో వేడిగా వస్తుంటే ఆ వేడికి పక్షులకు, జంతువులకు అన్నిటికీ కూడా దాహం వేసింది. దాహం వేస్తే ఏం చేస్తాము? నీళ్ళు తాగుతాం కదా. అయితే ఒక కాకికి కూడా చాలా దాహం వేస్తుంది. నీళ్ళు ఎత్తున్నాయి. అప్పుడు అది ఏం చేసింది? నీళ్ళ కోసము వెతుకులాడింది. వెతికితే చాలా దూరంగా ఒక కుండ కనిపించింది. అవునా? ఆ కుండలో నీళ్ళు కొన్నే ఉన్నాయి, అడుగు భాగంలో కొన్నే ఉన్నాయన్నమాట. అప్పుడు కాకి ఏం చేసింది? నీళ్ళు అడుగు భాగంలో ఉన్నాయి, తాగడానికి ప్రయత్నం చేసింది. అయితే తాగడానికి రాలేదు. రాకపోతే కాకి ఏం చేసింది? అప్పుడు పక్కనే ఉన్న రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కటి 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 వేస్తానే ఉంది. చూడండి, కాకి రాళ్ళన్నీ వేస్తూనే ఉంది. కాకి కూడా ఆ విధంగానే రాళ్ళు వేసింది. మరి నీళ్ళన్నీ పైకి వచ్చినాయా లేదా? చూడండి, నీళ్ళు పైకి వచ్చినాయి కదా. అప్పుడు కాకి ఏం చేసింది? నీళ్ళు తాగి హాయిగా వెళ్ళిపోయింది అన్నమాట. ఓకేనా? కథ నచ్చిందా మీకు పిల్లలు? తర్వాత అభిజ్ఞానాభివృద్ధిలో భాగంగా దీర్ఘచతురస్రం, చతురస్రం ఆకారం గల బొమ్మలను వేర్వేరు రంగులతో నింపించండి. తర్వాత శారీరక అభివృద్ధిలో భాగంగా తొక్కుడు బిళ్ళ లేదా కుంటుళ్ళ ఆట ఆడించాలి.